మెసేజ్ స్టార్ట్ చేసుకోబోయే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అనిపిస్తుంది. అంటే ఇంక్లూడింగ్ మాటలే. గడిచిన కొద్ది రోజులుగా మనం కొన్ని పండగలు చేసుకున్నాం, అవును కదా? ఏమేమి చేసుకున్నాం? గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేసుకున్నాం. ఎంతో మంచిగా ఆత్మీయంగాను దేవుడు మనకు చేసుకునే మరి అవకాశాన్ని ఇచ్చాడనమాట. సో మరి ఈరోజు మరి ఏమనిపించిందంటే, ఒకసారి అట్లా ఆలోచిస్తూ ఉంటే, ప్రభువా మొన్నే వచ్చినట్టుంది క్రిస్మస్, అవునా కదా? ఇంకా మన చర్చిలో మరి స్కిట్లు వేసిన కొంతమంది ఆ క్యారెక్టర్స్ నుంచి బయటకు కూడా రాలేదన్నమాట. వాటినే మాట్లాడుకుంటున్నారు. మా పిల్లలైతే ఏదో అక్కడ పశువుల పాక యజమాని వేశారు కదా, అయ్యా మీ ఇంట్లో చోటు ఏదంటే మా ఇంట్లో చోటు లేదు పో అని ఉదయం కూడా మాట్లాడుకుంటున్నాను. అంటే ఇంకా అక్కడే ఉన్నాం, అంటే అవి గుర్తులు మనకు ఉన్నాయి. సో క్రిస్మస్లోనేమో తెలియకుండానే మళ్ళీ గుడ్ ఫ్రైడేకి వచ్చాము, గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్కి వచ్చాము. ఈస్టర్ అయిపోయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్తాము కొద్ది రోజుల తర్వాత? మళ్ళీ క్రిస్మస్కి వెళ్ళిపోతాం. ఇలాగ మన లైఫ్లో ఈ సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో ప్రభువా మరి ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇంతేనా? త్వరగా ఒక్కొక్క పండగ చేసుకుంటూ ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క లాగుంటూ మరి అలాగ అయిపించేసుకోవాల్సిందేనా మరి అని ఆలోచిస్తూ ఉండగా మరి దేవుని మాట ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే మరి అవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు అని అంటే, దేవుడు మనకు చేసిన కార్యాలని గుర్తు చేసుకునేదానికి, జ్ఞాపకం ఉంచుకునేదానికి. వాటిని మనము చేస్తున్న ప్రతిసారి దేవుడు మనకి ఏం చేశాడో వాటిని మన జీవితాల్లోనికి మరి అప్లై చేసుకుంటూ ముందుకి కొనసాగడానికి వాటిని మనకు ఇచ్చాడనమాట. సో అయితే ఈ పండుగలు ఎప్పుడు వస్తుంటాయి. అయితే వీటి మధ్యలో మరి ఇంకొక పండగ అని చెప్పను కానీ ఇంకొకటి జరగబోతుంది అనమాట. సో అది కూడా పండగే అయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంటుంది. మామూలుగా మనము పోల్చుకుంటే పండగలో మనం ఏం చేస్తాం? సాధారణంగా మనకు ఇష్టం వచ్చినవి చేస్తాము, అవునా కదా? మంచి బట్టలు కొనుక్కుంటాము. ఇంకా చెప్పాలంటే అంత మంచి వంటలు చేసుకుని ఏం చేస్తాం? ఎవరి పాటుకు వాళ్ళు దూరంగా ఉంటామా? అందరము కలుసుకుంటాం. ఇష్టం వచ్చిన వ్యక్తులు అందరము మనము ఒక చోట చేరి మనము సంతోషిస్తాం అన్నమాట. సో అలాగే మరి మనకు కూడా ఒక పండుగ రాబోతుంది. అయితే ఆ పండుగ ఒక్కసారే జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుంది? ఒక్కసారే జరుగుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకునేవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. అయితే ఆ పండుగ ఒక్కసారే జరుగుతుంది. ఆ పండుగ జరిగే సమయానికి మనం కరెక్ట్గా లేవనుకో, ఆ పండుగలో మనము ఉండము. హల్లెలూయా! ఆ పండుగ ఏదో మనకు అర్థమైపోయింది అనుకుంటాను. ఏం పండుగ? దేవుడి రాకడ. సో మనం చూస్తే మరి దేవుడు మన కోసము రావడము, మన కోసం ఆ శిలువ మాను మీద మరి ఆయన మన పాపాల నిమిత్తము ఆయన మరి శిక్ష భరించి ఆయన ఎంతగా భరించాడంటే ఆఖరికి ఆయన చనిపోయాడు. చనిపోయేంతగా అంటే వాస్తవానికి మనం చనిపోవాలి, కానీ ఆ పరిస్థితిలో ఆయన చనిపోయి మరి ఆయన తిరిగి లేచాడు. పునరుద్ధానాన్ని మనకి ఇచ్చాడు. పోయిన వారం మనం విన్నాం. ఏం చేయాలా? ఆ పునరుద్ధానపు శక్తి మనకు కావాలంటే రెడీగా ఉంది. మనం ఏం చేయాలా? ప్లగ్లో పెట్టాలి, స్విచ్ చేసుకుంటే ఆ శక్తి మనకు వస్తుంది. అయితే మళ్ళీ ఏంటి? నెక్స్ట్ మళ్ళీ కొద్ది రోజులు గమ్ముకి మళ్ళీ యేసు ప్రభు పుట్టాలా? మళ్ళా తర్వాత మళ్ళీ ఆయన శిలువ మీదకి వెళ్ళాలా? మళ్ళా పునరుద్ధానపు శక్తి రావాలా? ఇదేనా? కాదు. మధ్యలో ఒకటి జరగబోతుంది. అదేంటంటే ఆయన రాకడ. సో ఆ రాకడ ఒక పండుగలాగానే ఉంటుంది, అవును కదా? ఇప్పుడు పాత రోజుల్లో మనమంతా పండుగ చేసినప్పుడు ఏం చేస్తాం? మీరు గమనిస్తే హైదరాబాద్ లాంటి సిటీస్లో పండగలు వచ్చినప్పుడు ట్రాఫిక్ అంతా ఏమవుతుంది? జామ్ అయిపోతుంది. తెలుసా మీకు? ఎటువంటి రోడ్లన్నీ క్లోజ్ అయిపోతాయి. కొత్త కొత్త సిగ్నల్స్, కొత్త కొత్త డైవర్షన్స్ ఇస్తారనమాట. ఎందుకంటే అందరూ ఇళ్ళకి వెళ్ళాలని. ఎందుకంటే అయిన వాళ్ళ కోసం అంతగా ఎదురు చూసుకుంటాం అనమాట. సో దేవుడు కూడా మన కోసం తిరిగి రానయ్యి ఉన్నాడు. సో ఆయన కోసం ఎదురు చూసే వాళ్ళకి
అదేంటి? పండగనే. అవునా? సరే. సో ఇది మనం రెగ్యులర్గా ఏం జరుగుతుందో దానికోసంగా మరి చెప్పడం జరిగింది. అయితే ఈ పండగలో పాల్గొనాలన్నా, మనం ఆ పండగను అనుభవించాలన్నా, అంటే మన ఈరోజు ఉద్దేశము మరి యేసు ప్రభు రెండవ రాకడ కాదు, కానీ అయితే అందులో మనం ఉండాలి, అది మన మెయిన్ ఉద్దేశము. అందులో ఉండాలన్నా మనం ఏం చేయాలన్నా మనకు ఒకటి గుర్తుండాలి. అదేంటంటే దేవుని పిలుపు. ఏంటండి? దేవుని పిలుపు. కొద్ది రోజుల క్రితము మనం ఒక 3 విషయాలు మాట్లాడుకున్నాం. అవి ఏంటంటే 3 ఆలు. ఎవరికైనా గుర్తుందా? ఓకే, గుర్తు లేకపోయినా చెప్తాను. 3 ఆలు: ఆత్మీయత, ఆరోగ్యము, ఆర్థికత. ఈ 3 మనకు అవసరం. 3 ఆలు గురించి మాట్లాడుకున్నాం. సో ఈరోజు ఏంటంటే 3 పీలు గురించి మాట్లాడుకుందాం. ఒకటి పరలోకము, రెండోది పిలుపు, మూడోది మరి ఆయన రాబోయే రాకడ. దాన్ని మనం పండుగగా అనుకుందాం. అంతే కదా? దేవుడు మన దగ్గరికి వస్తే అది మనకు పండగే. ఆ తర్వాత ఇప్పుడు పండగ రోజు మనం ఏం చేస్తాము? రోజు డ్యూటీలకు వెళ్తామా? రోజు పనులు చేసుకుంటామా? ఉన్నాం. ఫ్రీగా హాలిడే, హ్యాపీగా ఉంటాం. ఆయన వచ్చేస్తే ఇంకంతా మనకి హాలిడేనే. ఆ తర్వాత మనకి పనులు ఉండవు, ఇటువంటి పరిస్థితులు మనకు ఉండవు. ఏమవుతాం? మనం ఫ్రీగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, హ్యాపీగా ఉంటాం. అదే నిజమైన పండుగ మనకు. సో అటువంటి ఒక పండుగ పీ గురించి, మరి ఇంకోటి రెండోది పిలుపుకు సంబంధించిన పీ గురించి, మూడోది పరలోకపు సంబంధించిన పీ గురించి, 3 పీల గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే ప్రతిసారి మరి ఇంపార్టెంట్ అయిన దాని గురించి మరి ముందు ఇంట్రడక్షన్లో నాకు చాలా టైం అయిపోతుంది బ్రదర్. కాబట్టి వీలైతే మెయిన్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందామని కొంతమంది నాకు సజెస్ట్ చేశారు. కరెక్టే. అయితే ఈరోజు ఆ 3 మనం ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పిలుపు. ఏంటి? పిలుపు, దేవుని పిలుపు. ఆ పరలోకపు పండగ, అంటే దేవుడు వచ్చే రెండో రాకడ పండగలో మనం ఉండాలంటే ఆ పిలుపు మనకు తెలిసి ఉండాలి. ఆ పిలుపును మనం తెలుసుకుంటేనే కానీ ఆయన వచ్చి ఆ పండుగలో మనకి ఇవ్వబోయే బహుమానము పరలోకం. ఆ పరలోకానికి మనం వెళ్ళాలంటే మనకి ఇవ్వబడిన పిలుపుని మనము గుర్తెరిగి ఆ ప్రకారము జీవించాల్సిన వారమే. సో ఈ రెండింటిని మనం అనుభవించాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని పిలిచిన పిలుపు గురించి మనము కాస్త ఆలోచించాల్సిన వారమై ఉన్నాం. ఓకే, సరే. ఇప్పుడు దేవుని పిలుపు అంటే మనం ఏమంటాం? మాట్లాడవచ్చు మనం. రక్షణ. ఇంకా మామూలు భాషల్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరన్నా పిలిచామనుకో, ఏదో ఒక ఉద్దేశం ఉంటేనే పిలుస్తాం, ఏదైనా పని ఉంటేనే పిలుస్తాం. ఇంకా పిలవడం, సిద్ధపాటుగా ఉండడం. పిలుపు అంటే ఒకరిని పిలిచామంటే దాంట్లో మనకు వాళ్ళతో అన్నా మనకు పని ఉంటుంది, లేదా మనకన్నా వాళ్ళకన్నా మనతో పని ఉంటుంది. ఏదో ఒక సంభాషణ అనేది జరుగుతుంది. అట్లాగే ఒక విషయాన్ని చెప్తాం మనం. పిలిచిన హరీష్ అని చెప్పి నేను గమ్ము ఉండిపోతే హరీష్ నా సైన్ చూస్తాడు. మళ్ళీ రెండోసారి హరీష్ అని పిలిచి మళ్ళీ గమ్ముగైపోతే మళ్ళీ చూస్తాడు. అటు పిలిచి గమ్ముగైపోతే ఏమైనా ఉంటుంది? అది పిలిపోతుందా? కాదు. పిలిచిన తర్వాత ఏదో ఒకటి చెప్పాలి. చెప్పి ఇది అని చెప్పి చేసినప్పుడే అది పిలిచినట్టు అనమాట. ఇంకా పిలిచి చెప్పించిన దాన్ని ఏదో ఒకటి చూపించడం, తెలియజేయడం, వ్యక్తిగతంగా మరి ఏదో ఒకటి మాట్లాడడం, ఇదే పిలుపు మనకు అర్థమయ్యే భాషలో. కరెక్ట్ అంటారా కాదంటారా? సరే. అసలు ఈరోజు మనము కొన్ని విషయాలు చూద్దాము. అసలు దేవుని పిలుపు అంటే ఏంటి? అసలు దేవుడు మనల్ని పిలుస్తాడా? ఎవరికన్నా ఈ క్వశ్చన్ ఉందా? ఓకే. మరి మనం ఎందుకు పిలువబడ్డాం? మనల్ని పిలిచిన దేవుడు మన కోసం ఏం చేశాడు, ఏం చేయబోతాడు? మరి ఆ పిలుపుకు మనం లోబడితే మనము ఏమవుతాం అన్న దాని గురించి కాస్త మనము ఈరోజు ఆలోచిద్దాం, దేవుణ్ణి అడుగుదాం, మరి ఆయన సన్నిధిలో మనము నేర్చుకుందాం. ఓకే. మొట్టమొదటగా దేవుడు మనల్ని పిలవాలని మరి ఆయన నిర్ణయించుకున్నాడు. ఏమనుకున్నాడు? నిర్ణయించుకున్నాడు. ఎవరిని? మొట్టమొదట తెల్లోళ్ళని, తర్వాత నల్లోళ్ళని, ఇంకా కొంతమందిని పిలవలేదు. అట్లా ఏమని అనుకున్నాడు దేవుడు? ఏమనుకోలే.
లేకపోతే నాకు కాదులే బ్రదర్ పిలుపు, దేవుడు నన్ను పిలవడు, ఓ పక్కుండే బ్రదర్కి, లేకుంటే అక్కడుండే బ్రదర్కి, అదిగో పాటలు పాడే అక్కకి, లేకపోతే అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ లేకుంటే మిక్సర్ అడ్జస్ట్ చేసే వాళ్ళకి దేవుడు పిలుపు, నాకెందుకు, నాకు దేవుడు పిలుపు లేదు అని మనం అనుకుంటుంటామా? సరే, అసలు దేవుడు ఏమనుకున్నాడు అన్నది ఒకసారి చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 1:4-5 చూద్దామండి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఆమేన్, హల్లెలూయా. ఇది ఎవరి వల్ల కలిగిందండి? నేను బ్రదర్, నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, నేను చాలా డిసిప్లైన్గా ఉంటాను, నేను చాలా మంచి కార్యాలు చేస్తాను, నేను మా ఫ్యామిలీ మా తాతలు అందరూ చాలా మరి మంచి హృదయాలు కలిగిన వాళ్ళం, అందుకోసమే దేవుడు నన్ను పిలిచాడు అని మనం ఎవరైనా చెప్పగలుగుతామా? చెప్పలేము. మన కార్యాలను బట్టి కాదంట. ఒకసారి చదువుదామా ఎఫెసీ, అదే మళ్ళీ ఒకసారి 4వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఆయన ఎప్పుడు అనుకున్నాడంట? జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తేసులో మనల్ని ఏర్పరచుకున్నాడంట. సో మరి ఇక్కడ వాళ్ళు వీళ్ళు అని ఏం తేడా లేదు. ఈ జగత్పునాది వేయబడక మునిపే ఇక్కడున్న మనల్ని అందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. మనల్ని అందరినీ ఆయన పిలవాలనుకున్నాడు. మరి ఆయన పిలిచాడు. ఇంకా చూస్తే 2 తిమోతి 1:9 చూద్దామండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదేనైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆమేన్, ఆమేన్. ఇందాక అనుకున్నాం మనం, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తేసునందు మనల్ని అనుగ్రహింపబడినది. అంటే మన క్రియలను బట్టి కాదు, మనమేదో చేసిన పనులను బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన పరిశుద్ధతని బట్టి, మన పరిస్థితిని బట్టి దేవుడు మనల్ని పిలవలేదు. ఆయనే మనల్ని పిలిచాడు. అనాది కాలమునే జగత్పునాది వేయబడక మునిపే మరి క్రీస్తు యేసులో మనల్ని రక్షించాలని మరి బయలుపరచబడిన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. సో ఇక్కడున్న మనల్ని అందరినీ దేవుడు పిలిచాడండి. సో మన కార్యాలను బట్టి మన మాటలను బట్టి ఆయన పిలవలేదు. సో ఇక్కడున్న మనకందరికీ ఈ పిలుపు వర్తిస్తుంది. కాబట్టి మనము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నామంటే దేవుడు మనల్ని అందరినీ పిలిచే ఉంటాడు. ఒక్కసారి మీరు అట్లా కళ్ళు మూసుకొని ఆలోచించుకుంటే, చిన్నగా వెళ్తే దేవుడు మనల్ని పిలిచిన పిలుపు మన ముందు కనిపిస్తుంది. కాదంటారా? నిజమే కదా. ఇక్కడ ఉన్న మనందరి జీవితాల్లో తప్పక ఒక రోజున దేవుడు మనల్ని అందరినీ మన హృదయాన్ని తాకి ఆయన పిలుపును మనకు ఇచ్చిన వాడై ఉన్నాడు. అయితే ఈరోజు ఆ పిలుపును మనము గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఓకే, సరే. మరి
చాలాసార్లు చాలామంది మరి మన పిలుపుని మనము గుర్తుపెట్టుకొని ఉంటాము, కొంతమంది గుర్తుంచుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఒక దారిలో వెళ్తా ఉన్నాం అనుకో, మనము ఎవరన్నా మనకు తెలియని వ్యక్తి వచ్చి ఒక విషయాన్ని చెప్పి నిన్ను వాళ్ళు పిలుస్తానంటే మనం పట్టించుకుంటామా? అర్జెంట్ పని మీద వెళ్తుంటే పట్టించుకుంటామా? వీలైతే చూస్తాం, లేకపోతే సర్లే మళ్ళీ చూద్దాంలే ఎవరో ఏముందిలే అనుకుని వెళ్ళిపోతాం. అదే మనం వెళ్తున్నప్పుడు ఒక గొప్ప వ్యక్తి, లేకుంటే ఒక బాసు, లేకుంటే ఒక ఎవరైనా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చి నిన్ను పిలుస్తున్నారంటే మనం ఏం చేస్తాం? పరిగెత్తుకుంటూ పోతాం, మనకున్న పనులన్నీ పక్కన పెట్టేస్తాం. సో ఈ ప్రపంచంలో మనకు తెలిసిన గొప్ప వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు పిలిస్తే పోతామో లేదో తెలియదు, కానీ ఇప్పుడు నిన్ను పిలిచిన వాడు సామాన్యమైన వాడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని పిలిచిన దేవుడు మరి ఎంత గొప్పవాడంటే అది మనం తెలుసుకొని తీరాలి. ఓకేనా? మనల్ని పిలిచిన ఆయన గొప్పతనం మనకు తెలిసినప్పుడే మనం ఆగుతాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం, పోతామని ఎవరో పిలిచారనుకో, ఎవరోలే అని చెప్పి మనం వెళ్ళిపోతాం. అదే పిలిచిన ఆయన గొప్పతనం మనకు తెలిసిందనుకో మనం ఏం చేస్తాం? చక్కగా నిలబడతాం. నాయన ఎందుకు పిలిచావయ్యా, ఏం పని అయ్యా, చెప్పు అయ్యా నాయన అని చెప్పి మనము అడుగుతాం అన్నమాట. కాబట్టి మొట్టమొదటగా మనము గుర్తు చేసుకోవాల్సింది, గమనించాల్సింది ఏంటంటే, దేవుడే ఇక్కడున్న మనల్ని అందరినీ పిలిచాడు. దేవుడే మనల్ని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చాడు. ఎట్లాగా? మన క్రియలను బట్టి, మన పనులను బట్టి కాదు. జగత్పునాది వేయబడక మునిపే ఆయన ప్రభువైన యేసుక్రీస్తులో మనల్ని ప్రేమించి నిన్ను నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. సో రెండవదిగా, అలా తీసుకొచ్చిన ఆయన సామాన్యుడు కాడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. మనం ఎవరి చేత పిలబడ్డాం? ఆయన గొప్పతనం ఏమిటి చూస్తే, ఆయన ఆకాశాన్ని సృష్టించిన దేవుడై ఉన్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి నేను అట్లా రెఫరెన్స్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి మీరు రాసుకోండి, ఎందుకంటే ముఖ్యమైనది ముందుంది. సో ఆయన గొప్పవాడు, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు. ఆయన పాదము, మరి ఆయన పాదపీఠము మరి భూమికి మరి ఆయన సింహాసనం ఉన్నది. యెషయా 66:1 చూడవచ్చు, ఇప్పుడు చూడొద్దక్క, అందులో ఉంటుంది. అట్లాగే మరి ఆయన మనకు రాజై ఉన్నాడు, కీర్తనలు 47:8 చూడొచ్చు. మరి అట్లాగే ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు. నెహెమ్యా 9:6 ఆది కాండంలో మొట్టమొదటి చూస్తే ఆయన ఒక్కొక్క దాన్ని ఏ విధంగా సృష్టించాడో, ఈ భూమిని ఏ విధంగా సృష్టించాడో, ఈ ఆకాశాన్ని ఏ విధంగా సృష్టించాడో, సముద్రానికి ఆయన ఏ విధంగా గీతలు గీశాడో, హద్దులు వేశాడో, మరి నక్షత్రాలు, ఆయన సృష్టి అంతా మనకు కనిపిస్తుంది. కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు ఎవరంటే సృష్టికర్త. ఎంత గొప్పవాడు మనల్ని పిలిచింది. ఆయన ఏమైనాడు? సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. మరి అదే ఆయన తయారు చేయడమే కాదు, కానీ వాటన్నిటి మీద ఆయన అధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడై ఉన్నాడు. ఎఫెసీ 3:20 మొదటి దినవృత్తాంతం 29:11 మీరు రాసుకున్నాము, మళ్ళీ చూద్దాం. ఒకసారి ఎఫెసీ 3:20 మటుకు చూద్దామండి. ఆయన ఏమై ఉన్నాడు? 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏమి చేయగలడు? మనం అడిగిన వాటికంటేను, మనం ఊహించు వాటికంటేను అత్యధికముగా, ఉన్నతముగా కొన్ని చేయగలరా? అన్నీ చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. మనకు అర్థం అవ్వాలని చెప్పి ఆ మాటలు చెప్పాడు అంతే దేవుడు. ఇంకా అంతకన్నా గొప్పవాడు. అంతే కదా. ఇప్పుడు నాకు నీ దగ్గర ఇప్పుడు చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే నాకేం తెలుసు? మనకేం తెలుసు? 100 రూపాయల నోటు, 500 నోటు, 1000 రూపాయల నోటు, అయ్యే తెలుసు. ఇప్పుడు నాకు పెద్దది ఏదంటే ఏం చెప్పాలి? 1000 రూపాయల నోటు అంటే నాకు తెలుసు 1000 రూపాయలు అంటే పెద్దది, 100 రూపాయలు చిన్నది. ఎందుకంటే నాకు 100, 500, 1000 రూపాయలు తెలుసు. సో మనకేం తెలుసు అంటే అడిగే వాటిని, పొందుకునే వాటిని, మనకేం కావాలో అయ్యే తెలుసు మనకు. కాబట్టి ఆ వాక్యం ఏం చెప్తుందంటే, మీకు తెలిసిన వాటికి, మీకు కావాల్సిన వాటికి, వీటన్నిటికన్నా ఉన్నతమైనవి అంటే ఇంకా ఎంతో గొప్ప కార్యాలు చేయుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శక్తిని బట్టి ఆయనకి చప్పట్లు కొడదాం ప్రియులారా.
ఎంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడంటే మనకు తెలియదు. ఎందుకు రాశారు ఆ మాట అంటే ఏదో మనం అడిగింది ఇస్తాడు, లేకుంటే కొన్ని ఇస్తాడన్నది కాదు. అసలు ఏం పొందుకోవాలి, అసలు మనకి ఏం తెలుసు, ఏది గొప్ప ఏది చిన్న తెలియాలంటే మనకు కావాల్సినవి కదా, అందుకోసం రాయబడి. కాబట్టి మీకు ఏం కావాలో, ఏం మీరు పొందుకోవాలనుకుంటున్నారో, మీకు అన్నీ మీరు ఊహించు అన్నిటికన్నా అధికముగా చేయగల శక్తిమంతుడై ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. అట్లాగే ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు. ఆయనకి సమస్తము తెలుసు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇవన్నీ మనకు తెలుసు, కానీ జస్ట్ రెఫరెన్స్లుగా కొన్ని చెప్తున్నాను అనమాట. సో ఆయన జ్ఞానము ఎంత గొప్పదంటే మనము చూస్తే ఈ ప్రపంచంలో మనిషి జ్ఞానము మరి చాలా గొప్పది. మనం చాలా గొప్పవి అనుకుంటున్నాం. కానీ బైబిల్ సెలవిస్తుంది, మీ జ్ఞానము నాకు వెర్రితనము. అవునా కదా? మరి అంటే ఉదాహరణకి అది మనకు అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్పుకొని తీరాలి. దారిలో ఒక పిచ్చోడు పోతున్నాడు, మనకు తెలిసి పిచ్చి బట్టలు వేసుకుని పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనుకో. ఆ పిచ్చోడు వచ్చి ఏదైనా కొత్త విషయాన్ని మనకు చెప్పాడు అనుకో, అది మనకు భయంకరంగా మేలు చేసింది అనుకో, అప్పుడు అనుకుంటాం, ఒరే వీడి పిచ్చికి ఎంత తెలివి ఉందిరా అనుకుంటాం కదా. అంటే దేవుని తెలివి మనం అర్థం చేసుకోలేము, ఆయన జ్ఞానం మనకు అర్థం కాదు. కానీ చాలా వెరీ అంటే ఆ రివర్స్లో అంటే దేవుని వెరితనం అంటే అట్లాంటి ఉపయోగపడిన దాన్ని కూడా మనం అర్థం చేసుకోలేము. అంత జ్ఞానవంతుడై ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. సో మనం ఎన్ని కనుక్కున్నా ఒక ఉదాహరణ మనకు అర్థమవుతుంది అనమాట. ఎన్నో మిషన్లు వచ్చాయి, ఎంతో టెక్నాలజీ వచ్చింది. అయితే ఇప్పటికీ మరి ఎవరన్నా సీసీ కెమెరాలు పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు, జీపీఎస్ ఆర్పిఎస్ అన్ని మ్యాపులు పెట్టి మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో చెప్పగలుగుతారు. కానీ మన లోపలికి వెళ్ళి మన హృదయం లోపల ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరూ చెప్పలేము. కానీ దేవుడు చూడగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు మన హృదయాంతరంగాల్లో ఏం జరుగుతుందో, మనం మాట్లాడుతుండగా, మనం నిలబడుండగా మన హృదయంలో ఏం ఆలోచిస్తున్నామో వాటన్నిటినీ చెప్పగలిగిన దేవుడు, అంత జ్ఞానం కలిగిన సర్వజ్ఞాని అయి ఉన్నాడు ఆయన. కావాలంటే మనము రాసుకుందాము. హెబ్రీ 4:13 మళ్ళా చదువుదామండి. అట్లాగే 1 యోహాను 3:20 ఇవన్నీ చదివితే మరి ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అలాగే మరి ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఎంతగానో ప్రేమ గల దేవుడై ఉన్నాడు. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామండి? ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వాధికారం కలిగిన వాడు, ఈ సృష్టిని సృష్టించాడు, ప్రేమ గల దేవుడు. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఒక ఆయన మనల్ని పిలిచాడు. ఆయనే ఈయన. ఎవరైనా ఆయనే ఈయన. ప్రస్తుతానికి ఎవరన్నా మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తి పిలిచాడంటే ఆయన నోబెల్ గ్రహీత, ఆయనకి అవార్డు వచ్చిందంట, ఆయన ఈ సైంటిస్ట్ అంట, ఇవన్నీ కనుక్కున్నాడంట అని మనం ఎడ చెప్తాం? అంత గొప్ప వ్యక్తి నాకు తెలుసు అని మనం చెప్పుకుంటాం కదా మనుషులంగానే. అయితే మనల్ని పిలిచిన ఆయన ఎంత గొప్పవాడు! ఈయన సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వము నీ కోసం ఏదైనా చేయగలిగిన దేవుడు. అటువంటి గొప్ప దేవుడు నన్ను పిలిచాడు. ఓకే, మరి ఇంత గొప్ప దేవుడిని పిలిచాడు కదా ఆయన. మరి ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతామా? మన దేవునిలో ఉన్న గొప్పదనం తెలుసా? ఇంత గొప్పవాడైనా, మనం ఊహించని దానికన్నా ఎంతో అత్యధిక శక్తి కలిగిన దేవుడైనా నువ్వు నేను ఒప్పుకుంటే మనతో ఆయన యాక్సిస్లోనికి వస్తాడు. అంటే ఏంటంటే మనతో సంబంధాన్ని మనం ఆయనతో పెట్టుకోవచ్చు, ఆయన్ని మనము రుచి చూడవచ్చు. దేవుని మాట చెప్తుంది కదా, ఏమన్నాడు దేవుడు? రుచి చూచి తెలుసుకోండి. అర్థమైందా? అంటే అంత గొప్ప దేవుడు అల్పులమైన మనకు అర్థమయ్యే విధంగా కూడా ఆయన మారుతాడు. ఆయన నిన్ను నన్ను మనం ఇష్టపడితే అట్లా కూడా మన దగ్గరికి వస్తాడనమాట. హల్లెలూయా. రుచి చూచి తెలుసుకోవచ్చు మనము. ఇంకా చూస్తే మరి యాకోబు 4:8 చదువుదామండి. ఇది కొంచెం ఇంపార్టెంట్. అంటే మనకు దేవుని శక్తి తెలుసు, ఆయన సృష్టికర్త అని తెలుసు, ఆయన నన్ను పిలిచాడని తెలుసు. అయితే ఇది మనం మర్చిపోతుంటాం అప్పుడప్పుడు.
ఒకసారి చదువుదాం. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆమేన్. అట్లాగే కీర్తనలు 145:18. 145:18. ఓకే, ఇప్పుడు దీవెని వాక్యం నుంచి చూద్దాం. తనకు మొరపెట్టు వానికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆమేన్. 3 విషయాలు చూసామండి మనం. అంటే ఎంతోమంది, అంటే మనకు అర్థమయ్యే దానికోసమే నేను ఈ లోకపరమైన ఎగ్జాంపుల్స్ పోల్చవచ్చు. అంటే గొప్ప వ్యక్తులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. అయితే వాళ్ళతో మనకు సంబంధం దొరకదు. ఒకవేళ ఏదైనా పని మీద మనం వాళ్ళు పిలుచున్నా కానీ మరి తర్వాత మనకు వాళ్ళతో కనెక్షన్స్ ఉండవు. కానీ అందరికైనా గొప్ప దేవుడు, అందరికైనా ఉన్నతమైన దేవుడు, సర్వ సృష్టికర్త, ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను అలాగే ఉన్నా, నాలో ఏం మార్పు లేదు, నువ్వు ఇష్టపడితే నన్ను రుచి చూసేదానికి నీకు అవకాశం ఇస్తా. ఓ అమ్మ, ఎంత గొప్ప విషయం అండి. అంత గొప్ప దేవుణ్ణి అల్పులమైన మనం రుచి చూడగలుగుతామా? కానీ మనకు అవకాశం ఇవ్వబడింది. నేను గొప్ప దేవుణ్ణే, అయితే నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తా. చదువుకున్నాం కదా, ఏంటిది? యాకోబు 4:8. రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మన దగ్గరకు వస్తాడంట. నేను రాను, నేను ఒకే దగ్గర ఉంటా, మీరే 10 సార్లు వచ్చిపోండి సంవత్సరానికి అనే దేవుడు కాదు. మన దేవుడు ఎంత గొప్పవాడు. ఏం చేస్తున్నాడు ఆయన? రే, నేను ఎంత గొప్పవాడినైనా, నాకు సమస్త సృష్టి మీద అధికారము నేను తయారు చేసిన, నువ్వు ఇష్టపడి నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరకు వస్తాను బిడ్డ అని ఆయన సెలవిచ్చే దేవుడై ఉన్నాడు. నిజంగా ఈ మాట వింటుంటే ఎంత సంతోషంగా ఉందండి. అంత గొప్ప దేవుడు నా దగ్గరికి వస్తాడు, అంత గొప్ప దేవుడిని నేను రుచి చూడొచ్చా? అంత గొప్ప దేవుడు, తర్వాత మనం మాట్లాడుకున్నాం కీర్తనలో, నాకు సమీపంగా ఉంటాడు. సో చూద్దామా, మరి ఎంతో, మరి మనము మన కార్యాలను బట్టి కాదు కానీ దేవుడే మనల్ని పిలిచి, ఆ పిలిచిన దేవుడు మరి ఎంత గొప్పవాడో మనం చూసాము. ఆ గొప్పవాడుగా ఉండలేదు, మనకు దగ్గరికి వస్తా అంటున్నాడు, మనల్ని రుచి చూసే అవకాశం ఇస్తా అన్నాడు, సమీపంగా ఉంటా అంటున్నాడు. సో మరి అంత మరి గొప్పవాడు, అంతగా మనల్ని ప్రేమించిన దేవుడు మరి మన జీవితాల్లో మరి ఏం కోరుకుంటున్నాడు? ఖచ్చితంగా మనల్ని ఆయన ఒక ప్రత్యేకమైన పిలుపుతో నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. నమ్మదమా? హల్లెలూయా. మరి మనకు ఆయన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ఉంది. మనకు ఆయన పట్ల ఒక ప్రత్యేకమైన మరి సంకల్పము ఉంది. ఈ 2 మాటలు మనము బాగా గమనించాలి. ఇప్పుడు వరకు 3 విషయాలు మనము గుర్తు చేసుకున్నాం. ఒకటి, దేవుడు మనల్ని పిలిచాడు. రెండవది, పిలిచిన ఆయన ఆషామాషి ఆయన కాదు, సృష్టికర్త, గొప్ప దేవుడు. మూడవది, ఆ పిలిచిన వ్యక్తి, ఆ పిలిచిన దేవుడు, ఆ సృష్టికర్త గొప్పవాడు. మనం ఇష్టపడితే మనతో కూడా వస్తాడు, మనల్ని మరి ఆయన చూసే అవకాశాన్ని ఇస్తాడు, సమీపంగా మనకు వస్తాడు. అలాగొచ్చిన తర్వాత ఇంకా మనం ఇష్టపడితే ఆయన పిలుపులో మనకు ఒక మరి ప్రత్యేకింపబడే వ్యక్తిగా నిన్ను ఆయన చేస్తాడు. మరి రెండవదిగా ఆయన సంకల్పాన్ని మన ఎడల నెరవేరుస్తాడు. సో ఇవన్నీ మాట్లాడుకుంటుందంతా బుక్లో చదివి ఒక సబ్జెక్ట్ లాగుందా, లేకుంటే ప్రాక్టికల్గా మనకు అర్థమయ్యే విధంగా ఉందా? ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఇది బుక్లో చదివే ఒక సబ్జెక్ట్ లాగా ఉందంటే ఇంకా మనం ఆడదాకా వెళ్ళలేదు. పిలిచాడు ఆయన ఆడే ఉన్నాడు, నేను ఇంకా రుచి చూసేదానికి పోలా. ఆయన సన్నిహితాన్ని నాకు ఇస్తా అన్నాడు, నేను ఇంకా పోలా. రండి, నేను మీతో కలుస్తాడు, పోదాం అనుకున్నా, ఇంకా పోలా. అయితే దేవుడైతే మనం ఎట్లున్నా కానీ మన పట్ల ముందే గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కలిగే నిన్ను పిలిచాడు, కలిగే నన్ను పిలిచాడు. మరి ఆ గొప్ప ప్రణాళికలో ఏముందంటే మనము ఒక ప్రత్యేకమైన మరి ప్రత్యేకించబడేందుకు దేవుడు మనల్ని పిలిచాడు. రెండోదిగా ఆయన సంకల్పాన్ని నెరవేర్చబడేందుకు
దేవుడు మనల్ని పిలిచాడు. సో ఈ రెండు విషయాలు ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం మనం. ప్రత్యేకించబడేందుకు పిలిచాడు, ఆయన సంకల్పాన్ని నెరవేర్చబడేందుకు దేవుడు పిలిచాడు. మరి ఈ రెండింటికి తేడా ఏంటి? ప్రత్యేకించబడము, సంకల్పాన్ని నెరవేర్చబడము. ఓకే, మనకు అర్థమైన భాషలో మనము చెప్పుకుందాం. దేవుడు ఏం చేసినా మన జీవితాల్లో 2 ఉంటాయండి. ఆయన ఏ కార్యం చేసినా మనలో 2 ఉంటాయి. ఏంటంటే, ఒకటి మనకు అవసరమైంది, రెండోది ఆయనకు అవసరమైంది. అర్థమైందా? అది ఏ లోతుకి వెళ్ళినా కూడా దాని తగ్గట్టు నీకు కావాల్సింది ఇస్తాడు ఆయన. అట్లాగే ఆయనకు కావాల్సింది కూడా మనకు చెప్తాడు ఆయన. మరి మనకు కావాల్సింది ఏంటంటే మనల్ని ప్రత్యేకపరచబడడం. నిన్ను సపరేట్ చేశాడు దేవుడు, నిన్ను సపరేట్గా తీసుకొచ్చాడు. నువ్వు నశించిపోకుండా, నిత్యాగ్నిలో మనం పడిపోకుండా దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అతిథిగా కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి మనము నిత్య జీవం పొందినట్లు ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? రక్షణనిచ్చాడు. మనకు ఏమిచ్చాడు? రక్షణనిచ్చాడు. ఈ రక్షణ మనల్ని ఏం చేస్తుంది? ప్రత్యేకపరుస్తుంది. అవునా కదా? వీటన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి మనకు తెలుసు ఈ రెఫరెన్స్ ఎక్కడున్నాయో, ఈ భావం ఏందో మనకు తెలుసు. కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. మనల్ని ఏం చేశాడు? రక్షణతో ప్రత్యేకపరిచాడు దేవుడు. మన జీవితాల్లోనికి వచ్చాడు. నువ్వు అందరితో మాదిరి కాదు, ఈ లోకం అంతా ఉన్నట్లు కాదు, నువ్వు ప్రత్యేకం, రా పక్కకి అని చెప్పి దేవుడు మనల్ని పిలిచాడు. మరి రక్షణ ఇచ్చాడు. చూస్తే మనం రాసుకొని కావాలంటే అపోస్తుల కార్యాలు 2:36-38లో ఉంటుంది. అట్లాగే 17:30లో ఉంటుంది. దేవుడు మనల్ని ఎలాగ రక్షించాడు, ఆయన ప్రేమ ఎలాగ చూపించాడు అన్నది. రెండోదిగా మరి ప్రత్యేకింపులు ఆయన మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. ఈ పరిశుద్ధపరచడం కూడా ఏంటి? మనకు సంబంధించింది. ఇప్పుడు మనము ప్రత్యేకింపబడడం గురించి మాట్లాడుతున్నాం, అంటే మనకిచ్చేదాని గురించి మాట్లాడుతున్నాం. ఇంకా చెప్పాలంటే ఇది మన లోపల జరిగేదైనది. ఎక్కడ జరిగేది? మన లోపల జరిగేదైనది. సో మనల్ని పిలిచిన దేవుడు గొప్పవాడు, మనల్ని పిలిచాడు. ఆయన పిలుపు ప్రకారం మనం ఆయన దగ్గరికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. మరి మనం వెళ్ళకపోయినా మన జీవితాల్లో ఆయన 2 ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఒకటి మనల్ని ప్రత్యేకించాడు, రెండోది మన పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. మరి మొట్టమొదటిగా ఆయన మనకిచ్చిన మరి మన ప్రత్యేకింపబడిన పరిస్థితి గురించి మనం ఆలోచిద్దాం. రక్షణ ద్వారా నిన్ను పక్కకి తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? రక్షణ లేకపోతే మనం ఎక్కడికి వెళ్తామండి? నరకానికి వెళ్తాం. నరకానికి పోకుండా దేవుడు మనల్ని పక్కకి తీసుకొచ్చాడు. పక్కకి తీసుకొచ్చిన దేవుడు వదిలేయచ్చు కదా? అంతే కదా. మనకు కావాల్సింది ఏంది? మనకు ఫైనల్గా కావాల్సింది ఏంది? ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చబడ్డము, చచ్చిపోతే పరలోకానికి పోవడం, ఇస్తే చాలు మనకు. అంతే కదా. కానీ అంతట్లో ఆగలేదు ఆయన. మనకు ఆయన క్వాలిటీస్ ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయన పరిశుద్ధతని మనకు ఇచ్చాడనమాట. చూస్తే హెబ్రీలు 13:12 మనం చదవచ్చు. అట్లాగే దేవుడు మనల్ని పరిశుద్ధపరచడము, మరి నేను పరిశుద్ధమైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పి ఒక పిలుపును మనకు ఇచ్చాడనమాట. అట్లాగే ఆయన ఏం కోరుకున్నాడంటే, మనము చూస్తే మత్తయి సువార్త 5:29-30లో మరి పాపం విషయంలో మనము మరి మనల్ని మనము చంపుకోవాలి, పాపం విషయంలో మనల్ని మనము మరి మరణానికి అప్పగించుకోవాలి అన్న పిలుపును కూడా మనకు ఇచ్చి ఉన్నాడు. మనము చదివితే ఉంటుంది, పాపం చేయకుండా అంటే ఇప్పుడు ఈ చేత్తో ఒక పాపం చేస్తున్నామంటే ఈ చెయ్యి లేకుండా దీన్ని నరికేసుకో, నువ్వు పరలోకానికి వెళ్తావు. అంతే కదా. సో అంతగా నరికేసుకోవాలి. ఈ చెయ్యి నరికేస్తే ఈ చెయ్యి పని చేస్తుందా? పని చేయదు. ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా మీరు పాపం విషయమై మరి మృతి పొందిన వారై ఆయన పునరుద్ధానంలో ఆయనతో కూడా మనము జీవంలోనికి లేపబడిన వారమై ఉన్నాం. ఇదంతా ఏంటి? మన వ్యక్తిగతమైనది, అంటే పర్సనల్గా మనల్ని ప్రత్యేకపరిచాడు అనమాట దేవుడు. ఇలాగ మనం ఇష్టపడితే ఆయన మనల్ని ఆయన వెలుగుతో నింపే దేవుడై ఉన్నాడు. పేతురు 2:9 చూస్తే చీకటిలో నుంచి వెలుగులోనికి మనల్ని నడిపించిన దేవుడై ఉన్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచిన దేవుడై ఉన్నాడు. పాపం విషయంలో మనం మరణించి
మరి ఆయనతో పాటు జీవించడానికి మనల్ని పిలిచిన దేవుడు అయి ఉన్నాడు. మరి ఇప్పటికీ ఎప్పటికీ ఎవరికి అసాధ్యమైన సాధ్యం కానీ మన కఠినమైన హృదయాన్ని మెత్తటి మాంసపు హృదయంగా ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హెజెస్కేలు 36:26 ఉంటుందన్నమాట. చదవద్దండి, మనకు తెలిసి ఈ వాక్యాలన్నీ. అంటే మన పట్ల ఆయనకు ఒక మరి ప్రత్యేకింపబడాలి, నా బిడ్డను ప్రత్యేకించాలి అన్న ఒక ఉద్దేశం ఉంది. అందుకే నిన్ను నన్ను ఆయన పిలిచాడు. పిలిచి, ఒరే నాయన నేను ఎంత గొప్పవాడిని, నా తల్లి నేను ఎంత గొప్పవాడిని, మరి నా పిలుపు ఎక్కడ పెట్టావమ్మా, ఏడదాకా వచ్చావు, రక్షణ తీసుకున్నావు, ఆడదాకా వదిలేసావా, లేకుంటే పరిశుద్ధత కోసం పోరాడుతూ ఓడిపోయావా, లేకుంటే మరణించేంతగా మన అవయవాలని మరి సమాధి చేసేంతగా పాపం విషయంలో దేవునితో పాటు మరి మనము మరణించి ఆయనతో తిరిగి లేవలేని స్థితిలో ఆగిపోయిన వారంగా ఉంటున్నామా? అయితే వీటన్నిటి నుంచి ఆయన మనల్ని బయటికి తీసుకురావాలని మనం చదువుకున్నాం. జగత్పునాది వేయబడక మునిపే ప్రభు అయిన యేసు క్రీస్తులో రక్షణ ద్వారా మనల్ని రక్షించుటకు ఆయన మరి ఉద్దేశించి ఉన్నాడు, మనల్ని పిలిచి ఉన్నాడు. మరి అట్లాగే మనం కోరుకుంటే ఆయన తన ఫలాలతో మనల్ని నింపే దేవుడై ఉన్నాడు. గలతీయులు 5:22-23 మనకు తెలుసు. 9 ఫలాలు ఉన్నాయి, చదవద్దండి, రాసుకుందాం. సో మనం ఇష్టపడితే ఆయన మనల్ని ప్రత్యేకించే దేవుడై ఉన్నాడు. ఆయన పిలుపును మనం గుర్తుంచుకుంటే ఆయన మనల్ని ప్రత్యేకించే దేవుడై ఉన్నాడు. ఆయన కోసం మనం ప్రత్యేకించబడినప్పుడు పరిశుద్ధపరచబడతాము, పాపం విషయం పట్ల మనము మరణిస్తాము, ఆయన క్వాలిటీస్ మనలోనికి వస్తాయి, మన హృదయం మార్చబడుతుంది, ఆఖరుగా ఆయన ఇచ్చే ఫలాలను మనము పొందుకుంటాం. ఫలాలన్నీ మరి ఎవరిని స్ట్రెంథన్ చేస్తాయండి? మనం నేర్చుకున్నాం కదా, ఫలాలన్నీ మన వ్యక్తిగతమైనది. దీర్ఘశాంతము, ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవన్నీ మనం ఇంటర్నల్గా అనుభవించేవి, మనకు వచ్చేవి అనమాట. సో వీటన్నిటినీ పొందుకోవాలని దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు అనమాట. సో రెండవ దాని గురించి మాట్లాడుకుందాము. మరి ఎక్స్టర్నల్గా ఆయన సంకల్పాన్ని నెరవేర్చేదానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం చూస్తే మరి దేవుడు ఈ లోకం కోసంగా మనల్ని పిలిచాడు. లోకంలో ఆయన సాక్షులమై ఉండేదానికోసంగా దేవుడు మనల్ని పిలిచాడు. మరి ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన పనిచేసే ఆ కోత కాలంలో పనివారుగా ఉండేదానికి దేవుడు మనల్ని పిలిచాడు. మరి ఆయన సువార్త విషయమై భారం కలిగిన వారంగా ఉండేదానికి దేవుడు మనల్ని పిలిచాడు. అనేక మందికి సహాయంగా ఉండేదానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇవన్నీ అంటే ఇందాక మనం చూసుకుంటే ఆయన పిలుపులు ప్రత్యేకతలో మన వ్యక్తిగతమైనవి మనకు కనిపించాయి. ఇప్పుడు ఆయన సంకల్పంలో దేవుని కార్యాలు, దేవుడు మన కోసం ఏమేమి చేయాలని ఉద్దేశించాడో అవి కనిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి రాసుకుందాము. లోకం కోసం యెషయా 5:9, అట్లాగే కోతకాలం యెషయా 4, యోహాను 4:35, సువార్త కోసం మార్కు 16:15, మరి ఇతరులకి మనం సహాయపడాలి అన్న విషయం కోసం మత్తయి 25:34 ఈ వచనాలన్నీ చదివితే మరి ఆయన సంకల్పం మన పట్ల మనం ఏం చేయాలో అది మనకు తెలియజేస్తుంది అనమాట. సో వీటన్నిటిని చేసుకుంటూ పోతే దేవుడు మనకు ఇంకొకటి ఇచ్చేదై ఉన్నాడు. 1 కొరింథీయులు 12:8-10 చదివితే ఇందాక మనము అవన్నీ పొందుకున్న తర్వాత ఏమిచ్చాడు దేవుడు మనకు? ఆత్మీయ ఫలాలను ఇచ్చాడు, అవునా కదా? ఆ ఫలాలు మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి, మనకు వ్యక్తిగతమైనవి, మనవి, నావి. రెండోది, ఇక్కడ ఆయన పనిలో ఆయన కోరుకున్న విధంగా మారితే ఇక్కడ కూడా మరి ఇచ్చేది ఏమేంటివి? ఆత్మీయ వరాలు. ఆత్మీయ వరాలు నాకు ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఎవరికన్నా మనకు ఆత్మీయ వరాలు ఉన్నాయి, అది వాళ్ళు ఉపయోగించుకుంటారా? స్వస్థపరిచే వరం ఉంది, అది ఎవరికి? ఇతరుల కోసం. వరాలన్నీ దేవుడు మనకిచ్చేది ఇతరుల కోసము. సో అది ఆయన సంకల్పం. సో నిన్ను నన్ను పిలిచి వ్యక్తిగతంగా, ఇంటర్నల్గా, పర్సనల్గా మనల్ని ఆయన స్వరూపంలోనికి మార్చుకుంటూ ఆయన పరిశుద్ధిలోనికి ఉంచి ఆయన ఫలాలతో మనల్ని నింపి మనల్ని సంతోషపెట్టాలనుకుంటున్నాడు. అదేవిధంగా ఆయన సంకల్పం చెప్పున మనం ఆయన రూపంలోకి మార్చబడిన తర్వాత మరి ఆయన పనికి, మరి దేవుని సువార్తకి, ఈ లోకం పట్ల ప్రేమ చూపిస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల మరి భారం కలిగి ఆయన పనిలో ఆయన వరాలు కలిగి ఆయన మనల్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఆయన పిలుపులో ఉద్దేశం అయ్యున్నదన్నమాట. సో ఇప్పటి వరకు మనము
మరి ఆయన మనల్ని పిలిచాడు. ఆ పిలిచిన వాడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆ పిలిచిన అంత గొప్ప దేవుడు నువ్వు నేను ఇష్టపడితే నీ దగ్గరికి వచ్చేవాడై ఉన్నాడు. సో అలాగే ఆ పిలుపుకు మనం లోబడి అందులో జీవిస్తే వ్యక్తిగతంగా పర్సనల్గా ఇంటర్నల్గా నన్ను మార్చే దేవుడై ఉన్నాడు. అట్లాగే మనల్ని మార్చిన దేవుడు ఆయన సంకల్పం చొప్పున అనేక మందికి ఆశీర్వాదకరంగా కూడా మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మనం విన్నాం. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి బ్రదర్ అని మనం అనుకోవచ్చు. ఇవంతా మనం విన్నాం కదా, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి బ్రదర్ అని మనం అనుకోవచ్చు. ఒక 2-3 ఉదాహరణలు చూసుకొని మనము ముగించుకుందాం. సరేనా? ఓకే, ముందుకెళ్దాం. మరి పాత నిబంధనకి వెళ్దాం. మొట్టమొదటిగా యోసేపుని గుర్తు చేసుకుందాం. ఎవరిని గుర్తు చేసుకుందాం? యోసేపుని గుర్తు చేసుకుందాం. మరి ఆదికాండము 37వ అధ్యాయము ముప్పై 37. చూద్దాం. యోసేపు స్టార్టింగ్ అక్కడ 37, 36, 37లో 10 చూద్దామా. అతడు తండ్రితోనూ తన సోదరులను అతడు ఇంకొక కలగానే కాదండి సోదరులు ఒకటే చదువుదాము. యాకోబు 1 నిమిషం. మరియు యోసేపు ఇశ్రాయేలు 3ని చదువుదాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అక్కడ ఆగదాం. సో యోసేపు స్టోరీ మనకందరికీ తెలుసు, చెప్పబల్ల. తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉంటే మళ్ళీ కలుసుకొని మాట్లాడుకుందాం. వచ్చిన డిస్కస్ చేద్దాం. మనకందరికీ తెలుసు యోసేపు మరి ఆయన పుట్టుక తెలుసు, ఆయన ఏమయ్యాడో తెలుసు, ఏడబడ్డాడో తెలుసు, ఎట్టబోయాడో తెలుసు, అన్నీ మనకు తెలుసు. అయితే వీటన్నిటిలో యోసేపుకి దేవుని పిలుపు ఉంది. హల్లెలూయా. దేవుని పిలుపు యోసేపు జీవితంలో ఉంది. మరి యోసేపుని మరి ఆయన కళల ద్వారా ఆయన పిలుపుని చూపించాడు. అవునా కదా? ఈయన రెల్లేమో నిలబడి ఉంది, మిగతా అందరివి ఆయన చుట్టూ పడుకొని ఉన్నాయి. ఈయనేమో నిలబడి ఉన్నాడు, 11 నక్షత్రాలు ఆయన చుట్టూ ఉన్నాయి. ఇది దేవుడిచ్చిన కళ, దేవుడు ఆయనకిచ్చిన కళ. ఆయన కూడా అర్థం కాలేదేమో, దేవుడు పిలిచాడు నన్ను, నాకేదో చెప్తున్నాడు, అన్నలారా నాకు దేవుడు ఏదో చెప్తున్నాడు రా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? రే అంటే ఏంది? మేమంతా నీకు లోపడాలా? అంటే ఏంది? మేమంతా నీకు సాష్టంగా పడాలా పో అని చెప్పారనమాట. ఈయనకి అర్థం కాల ఏం జరుగుతుందో, ఏం పిలిచాడో. ఇదేదో కళ చెప్పాడు, కళను బట్టి చూస్తే అట్టగా ఉందిరా అనగానే అందరూ పట్టుకొని బాధారు. ఏందిరా నువ్వు చెప్పేది అనేసి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. దేవుడు పిలిస్తే వదిలిపెట్టే దేవుడు కాడు. హల్లెలూయా. దేవుని పిలుపు మన జీవితంలో ఉంటే ఆయన మనకు ఫేవర్ చేసే దేవుడు. హల్లెలూయా. మీరు గమనించారా ఈ విషయాన్ని? ఎప్పుడన్నా నలుగురి మధ్యలోకి మనం వెళ్ళినప్పుడు వ్యక్తులు మనల్ని ఇష్టపడతారు. ఎక్కడన్నా మనం ఉంటున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన మనిషిగా మనల్ని ఉంచుతాడు. నలుగురిలో మాట్లాడేటప్పుడు లేకుంటే ఎక్కడన్నా ఉన్నప్పుడు నీ మీద ఇతరులకి ప్రేమ కలుగుతుంది, నీ మీద ఇతరులకి మరి అవకాశం ఇవ్వాలనిపిస్తుంది. మన ఎడలు ఎప్పుడు మనకు ఆయన పిలిచి ఉంటే ఆయన ఫేవర్ అంటే ఆయన మనల్ని వెంటాడుతూ ఉంటాడు. సో మనం చూస్తే 11 మంది పుట్టిన తర్వాత పుట్టాడు యోసేపు. మరి తండ్రికి ఇష్టం. అది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు యోసేపు మీద తండ్రికి. హల్లెలూయా. దేవుడిచ్చాడు తండ్రికి ఆయన మీద ప్రేమ. ఎందుకు? ఆయన పిలుపు ఉంది, ఆయనకు పిలుపు ఉంది. పిలుపు మనకు ఉంటే దేవుని ఫేవర్ కూడా మనకు
ఉంటుంది. హల్లెలూయా. సో ఆ పిలుపును మనం గుర్తు చేసుకోవాలి. యేసేపు గుర్తు చేసుకున్నాడు. అనలారా నాకు ఇట్లా కనిపించింది అనగానే, ఎక్కడైతే పిలుపు ఉంటుందో అక్కడే జలస్ ఉంటుంది, అక్కడే పోరాటం ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడో కాదు, సొంత వాళ్ళ దగ్గరే. అన్నలే, రే నీకెందుకురా, మాకేమో చిన్న చిన్న షెడ్యూల్ కుట్టించి మా నాయన నీకేమో పొడుగు అంగి కుట్టించాడు, ఎంత బాగుంది. ఎందుకు వాళ్ళకి తెలియదు ఈయన పట్ల పిలుపు ఉందని, ఆయనకి తెలియదు. ప్రేమ తర్వాత పుట్టాడు కదా అనుకున్నాడు. కాకుంటే దేవుని ఫేవర్ ఆయన పట్ల ఉంది, కుట్టించాడు. చెప్పాడు, ఈయనకి తెలియదు పాపం. ఏదో ఒరే మీరు నా చుట్టూ ఉంటారంట్రా, నాకు కల వచ్చింది, నేనైతే నమ్ముతున్నాను. కానీ ఏం చేశారు, సాగుగొట్టి తీసుకొని పోయి ఆడేశారు, గుంట్లో వేసారనమాట. గుంట్లో వేసే ముందు ఒకటి అనుకున్నారు వాళ్ళు, మనం చదవచ్చు ఈ స్టోరీ మనకు తెలుసు కాబట్టి ముందుకు వెళ్ళిపోతా. ఏమనుకున్నారు, కళ చెప్పిన తర్వాత ఆ కళను బట్టి బాగా తిట్టి తర్వాత వీళ్ళంతా పొలానికి వెళ్ళినప్పుడు వస్తూ ఉంటాడు. ఏమంటారు, అడుగురా ఆ కళలు కానీ వాడు వస్తున్నాడు, మనం వాడి కింద ఉండాలంట ఈరోజు అన్నీ చంపేద్దాం. ఏమనుకున్నారు, చంపేద్దాం అనుకున్నారు. వెంటనే వచ్చింది మళ్ళా దేవుని కృప, దేవుని ఫేవర్. పిలిచిన దేవుడు వదిలిపెడతాడు, వాళ్ళు చంపేస్తే వదలడు. అందుకని వాళ్ళలోనే ఒక ఆయనకి ఇచ్చి, ఓరే చంపొద్దురా, మనం ఏం చేద్దాం ఈయన్ని, గుంటలు వేసేద్దాం, గుంటలు వేస్తే ఆడు పోతాడు ఎట్టో గట్ట అని చెప్పి ఒక ఆయన ఏం చేస్తాడు, గుంటలు వేసాడు అనమాట. చూసారా, ఆ తర్వాత గుంటలు వేసిన ఆయన్ని మళ్ళా చచ్చిపోతాడు అనుకుంటే మళ్ళా దేవుడి ఫేవర్ మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చింది. దేవుని పిలుపు, దేవుడు ఆయన పట్ల ఉద్దేశంగా మళ్ళీ వచ్చాడు. వచ్చేమన్నాడు ఇంకొకరి ద్వారా, ఈయన ఇట్ట వదిలేస్తే మనకేం వస్తుంది, అమ్మేస్తే డబ్బున్న వస్తుంది కదా, అమ్మేద్దాం అని చెప్పి అమ్మేసాడు అనమాట. సో కుటుంబంలో ఎంతో మరి లవింగ్ పర్సన్గా తండ్రికి ఉన్న వ్యక్తి, మరి ఒక మంచి ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వ్యక్తి, మరి అలాగున్న వ్యక్తి దేవుని పిలుపు రాగానే ఏమయ్యాడు, మరి అలాగా అమ్మివేయబడ్డాడు అనమాట. అయితే అమ్మివేయబడిన కాడి నుంచి మనం గమనిస్తే ఏసేపు ఏదో భయంకరంగా కష్టపడిపోయి లేకుంటే భయంకరంగా ఇది చేసిన అక్కడ ఏం లేదు. చూస్తే దేవుడు అతనికి తోడై ఉన్నందున ఏముంటుంది, దేవుడు అతనికి తోడై ఉన్నందున. ఏసేపు డిసిప్లైన్ వ్యక్తి, అయితే ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. అయితే అంతకు మించి ఏముంది ఏసేపు జీవితంలో, దేవుని పిలుపు ఉంది, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు, పోతీఫర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏకదమ్ అక్కడి నుంచి అమ్మేసిన తర్వాత ఐగుప్తులో మనకు తెలుసు కదా స్టోరీ. పోతీఫర్ దగ్గర ఏమయ్యాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుంటే ఆయన గమనించేశాడు, ఒరే వీడు చేసే పనంతా మంచిగా ఆశీర్వదించబడుతుంది. వీడు గొర్రెల దగ్గరికి వెళ్తే గొర్రెలు మిగిలిపోతున్నాయి, పశువుల దగ్గరికి వెళ్తే పశువులు మిగిలిపోతున్నాయి, ధాన్యం దగ్గరికి వెళ్తే ధాన్యం పెరిగిపోతుంది. ఏ పనిలో పెట్టినా వీడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, వీడి దగ్గర ఏదో విషయం ఉంది, మరి యేసేపు దగ్గర ఏదో ఉంది అని చెప్పాడు. ఉండేది ఏంది, దేవుడు ఉద్దేశం, దేవుని పిలుపు ఉంది ఆయన పట్ల. సో గమనించాడు, ఇంటంతటి మీద అధికారాన్ని ఆయనకిచ్చాడు అనమాట. మనం గమనిస్తే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల మరి ఆ గుంటలో అమ్మివేయబడ్డం, ఈ పరిస్థితులన్నింటిలో నుంచి ఆయన మరి తన వ్యక్తిత్వాన్ని, దేవుని క్వాలిటీస్ని పొందుకుంటూ వస్తున్నాడు అనమాట. సో దేవుడు కూడా మనల్ని రక్షించాడు కదా, ఒక ఉద్దేశాన్ని కలిగి మనల్ని పిలిచాడు కదా, అదేవిధంగా మనల్ని కూడా ఆయన క్వాలిటీస్తో ఇందాక మనం మాట్లాడుకున్నాం, పరిశుద్ధత, ప్రేమ, మరి పాపం పట్ల మరణించేంత మరి ఎంచుకోవడం, ఇవన్నీ కలిగి ఉండాలని ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చాడు. మరి ఒక టెస్ట్కి ఒడవబడ్డాడు. మరి పోతీఫర్ భార్య మరి ఆయన లొంగ తీసుకోవాలని చూసినప్పుడు పరిశుద్ధత విషయంలో ఆయన నిలబడ్డాడు, పారిపోయాడు అక్కడి నుంచి. సో అందుకు బదులుగా ఆయనకి ఏమొచ్చింది, ఏమొచ్చింది, జైలు శిక్ష వచ్చిందనమాట. తను చంపేసుకున్నాడు పాపం విషయంలో, నేను చెయ్యకూడదు అంతే, అవసరమైతే నేను పారిపోతా అని చెప్పి దేవునికి లోపడ్డాడు. అయితే వెంటనే ఎక్కడికి వెళ్ళాడు, చెరసాల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. మనమైతే ఏమనుకుంటాం, ప్రభువా ఎంత పెద్ద శోధన వచ్చింది నాకు, నీ కోసం నేను నిలబడితే నన్ను తీసుకుని జైలు వేస్తా, ఇదేనా నువ్వా,
ఎన్ని రోజులు క్రమం తప్పకుండా నీ దశభాగం ఇస్తే నాకు ఇటువంటి శ్రమిస్తా? ప్రతి వారం నీ సన్నిధికి వస్తుంటే నా కుటుంబంలో ఎటువంటి శోధన ఇస్తావా అని చెప్పి దేవుని అడుగుతాం మనం. కానీ ఏసేపు అయితే ఏం పడుచుకోవాలి. ఆయన గుంట అయినా ఒకటే, అమ్మేసిన బానిసత్వం అయినా ఒకటే, చెరసాలైన ఒకటే అనమాట. ఆయనకి తెలుసు దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుని ఫేవర్ నాకుందని ఆయనకి తెలుసు. ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి అక్కడికి వెళ్ళే లోపల అక్కడేమైంది? జైల్లో కూడా అధిపతి వచ్చి, ఇదిగోరా తాళాలు పెట్టుకో, వీళ్ళకి ఎప్పుడు అన్నం పెట్టాలో నువ్వే పెట్టుకో, వీళ్ళని ఎప్పుడు బయటికి పంపించాలో, ఎవరిని ఎప్పుడు స్నానాలు చేయించాలో, జైల్లో ఏ కార్యక్రమాలు ఏ క్రమాలు జరగాలో అవన్నీ నువ్వు చూసుకో అని చెప్పి జైలు అధిపతి కూడా మరి యోసేపుకి ఇచ్చాడు. ఇది ఎలా జరిగింది? దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి, మరి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి అది కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. మరి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి తెలుసా? 2 సంవత్సరాలు గడిచిపోయి జైల్లో. 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ దేవుడు వదిలిపెడతాడా? ఆయన ఉద్దేశం కాబట్టి ఇద్దరిని పంపించాడు. ఒకరిని తాగాయన్ని, ఒక ఆయన తినిపించాయన్ని. ఎవరికి? రాజుకి. ఈ స్టోరీ మనకు తెలుసు కదా. ఇద్దరు వచ్చారు. వస్తే ఆయన కలభావాన్ని ఆయన చెప్పాడు. ఒక్కసారి కట్ చేస్తే ఎక్కడ పోయి ఉన్నాడు? సింహాసనం రాజభవనంలోకి వెళ్ళి కూర్చున్నాడు అన్నమాట. చూసారా? సో దేవుడు మనం ఇష్టపడితే, ఆయన పిలుపును మనం గుర్తిస్తే, మరి కొద్ది రోజులు మనం శ్రమలు, కొద్ది రోజులు ఇరుకులు, కొద్ది రోజులు పరీక్షలు గుండా వెళ్ళొచ్చు, కానీ ఆఖరున ఆయన ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అధిపతిగా చేయడం దేవుని ఉద్దేశమా? అంతేనా? కాదు, నెరవేర్పు. ఆయనకిచ్చిన కళ నెరవేర్పు. వెళ్ళంగానే ఏం చేశాడు? కలభావం చెప్పగానే, నాయన నీలాంటి జ్ఞానం దేవుని ఆత్మ కలిగినోడు ఎవరు లేరు కాబట్టి నువ్వే చూసుకో, ఏడకెళ్ళినా నువ్వే చూసుకో. యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ, టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనతో ఉంటే మనం కూడా అలాగే ఉంటామండి. దేవుడు మన జీవితంలో ఉంటే ఇతరులు మరి మనలో ఆ క్వాలిటీని గుర్తించగలుగుతారు. తీసుకో అనగానే తీసుకున్నాడు. మరి ఆ 7 సంవత్సరాల కరువు, ఆ టైం వచ్చేలోగా ఎంత కూర్చుకోవాలో మొదట్లో లెక్కలు పెట్టారంట, తూకం వేశారంట గింజల్ని. వల్ల కాలేదంట. కావాలి చదవండి, మీరు ఉంటుంది. వల్లగాక తోసేయండి, గోడవలు కట్టండి, తోసేయండి, గోడవలు కట్టండి, తోసేయండి, గోడవలు కట్టండి, తోసేయండి. తోసి ఎంత చేశారు ఆయన అంటే, అప్పుడు ఉన్న ఆ దేశాలన్నిటికీ సరిపోయేంత పంటను వాళ్ళు సమకూర్చి పెట్టారు. హల్లెలూయా. ఎంత పంట సమకూర్చారు. అది దేవుని ఉద్దేశం. ఇప్పటి వరకు యోసేపు జీవితంలో వ్యక్తిగతంగా ఆయనకి ఇంటర్నల్గా దేవుడు ఆయన శుద్ధిపరుస్తూ, మరి పాపం విషయంలో పోకుండా ఆయన ప్రత్యేకింపబడే విధంగా తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన సంకల్పాన్ని చూపించాడు. సో ఆయన పిలుపును బట్టి అనేక మందికి ఆయన ఫుడ్ పెట్టాడు. దాంతోపాటు తన కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని కూడా ఆయన ఇచ్చాడనమాట. హల్లెలూయా. సో మనము చూస్తే నెరవేర్పు జరిగిందా లేదా యోసేపు విషయంలో? సో యోసేపును పిలిచిన దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఆయనతో కూడా ఉన్నాడు. ఆయనకి ఏ పరిస్థితి వచ్చినా దేవుడు వెంటనే వచ్చి అక్కడ ఒక కార్యం చేసి ఆయన చిత్తాన్ని చూపించి పరిస్థితిని మార్చి ఆయన చిత్తం జరిగేదాకా ఆయనతో కూడా ఉన్నాడనమాట. సో దేవుడు ఈరోజు కూడా మనల్ని పిలుచున్నాడు. ఇక్కడ ఉన్న మనల్ని ఇక్కడ నాలాగా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కనీసం ఈ సూలుపేటలో ఉన్నారా? భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండరండి. నాలాగా కాదు, మీలాగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మనల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన యూనిక్గా తయారు చేశాడు. అలాగే మనందరి పట్ల కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ఉంది, ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంది. మనము ఇష్టపడే కొద్దీ, మనము లోబడే కొద్దీ ఆయన మనల్ని నింపుతూ ఆశీర్వదిస్తూ ఒక రోజున ఆయన కోరుకున్న సంకల్పంలోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అయితే మనం ఏం చేస్తాము? అంత ఆలోచించట్లా. ఇంత ప్రాజెక్ట్ ఉంది మనకు, ఇంత పనుంది మనకు, ఇంత చేయాల్సింది ఉంది మనకు. అయితే మనము చాలాసార్లు
కాలక్రమేణా వెళ్ళిపోతూ ఉన్నాం. క్రిస్మస్ అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ అయిపోయింది. నెక్స్ట్ పండగ కోసం ఎదురు చూస్తూ ఆదివారాలు గడిపేసుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్న మనము ఒక్కసారి అట్లాగి దేవుడు మనకిచ్చిన పిలుపును మనము గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఎందుకు? నిన్ను పిలిచిన దేవుడు విడిచిపెట్టడు. ఆయన సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చేదాకా మనతో వచ్చే దేవుడై ఉన్నాడు. సో మనము ఇష్టపడదాము దేవుని సన్నిధిలో ఉండుటకు. ఇంకొక ఎగ్జాంపుల్ న్యూ టెస్ట్మెంట్ నుంచి తీసుకెళ్దాము. మరి పౌలు గారు నిజముగా చూస్తే ఆయన గురించి మనకంతా తెలుసు. ఎంత హింసించాడండి సంఘాన్ని ఆయన, భయంకరంగా హింసించాడనమాట. సో రెఫరెన్స్ ఓకే, మళ్ళా మనము రోమ 1:1 మీద ఉండండి ఉంటుంది. అయితే ఆయన దేవుడు దర్శించాడు. ఎక్కడ? దమస్కు మార్గంలో దర్శించాడు. దర్శించిన తర్వాత అంటే దేవుడు పిలిచిన తర్వాత ఆయన పరిస్థితి చూద్దాం. ఆ ఒక్క వచనం చదువుదామండి. రోమ 1:1. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలునగు నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి రాయనది. ఆగదాం అక్క, ఒకసారి పైకి వెళ్దాం అక్క. యేసుక్రీస్తు దాసుడు ఏమయ్యాడు? ఆయన ఫస్ట్ దర్శనం రాగానే, ఆయన పిలుపు రాగానే ఏమయ్యాడు? యేసయ్యకి దాసుడయ్యాడు. ఏమయ్యాడు? యేసయ్యకి దాసుడయ్యాడు. దాసుడు అంటే తెలుసా మనకు? పనివారు. ఒకప్పట్లో ఉండేది దాసత్వం. అప్పుడు ఎట్లా ఉండేదంటే, అప్పు అయినప్పుడు దానికి బదులుగా ఇదిగో నా బిడ్డను నీకు దాసిగా ఇస్తున్నాను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇది దాసిగా పెట్టుకున్నప్పుడు ఆ పని అంతా చేయాలన్నమాట. ఆ కాలం తీరిపోయిన తర్వాత ఆ దాసికి ఇష్టమైతే, నాకు మా యజమానుడు బాగున్నాడు, నేను ఈయన దగ్గరే ఉండిపోతాను అని ఏ దాసి అయినా చెప్తే ఆయనకు ఒక ముద్ర వేస్తారనమాట. ఆ ముద్రే ప్రేమదాసుడు. లేకుంటే ఈయన ఇంకెప్పటికీ ఈయన కిందే ఉండిపోతాడు, ఈయనకి కావాల్సిందని ఆయనే చూసుకుంటాడు. అదే నిజమైన దాసత్వం. సో అలాగా మొట్టమొదట మరి పౌలు గారు ఏమయ్యారు? దాసుడైపోయాడు. ఇంకా నా తెలివి, నా జ్ఞానము, నా చదువు, నా రాజ్యము, నా అధికారం అవన్నీ వద్దు ప్రభువా, నీ పిలుపు నేను చూశాను, నేను నీకు దాసుని అయిపోతున్నా. రెండవదిగా ఏమయ్యాడు? అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును. సో మొట్టమొదట దేవుడు మనల్ని ఏం కోరుకుంటాడంటే, ఆయనకు దాసులు అవ్వాలని, ఆయనకు సమర్పించుకోవాలని, ఆయనకు సమస్తము మనం ఇచ్చేసి ఆయన వారమైపోవాలని ఇష్టపడుతున్నాడు. రెండవదిగా అపోస్తులునిగా మనం చూస్తే ఆయన చెప్తున్నప్పుడు, సంఘంలో మీకు ఇవ్వడు దాని పని ప్రకారము మనము పనిచేయాల్సిన వారమై ఉన్నాం. బోధించేవాళ్ళు బోధించాలి, పాటలు పాడేవాళ్ళు పాటలాడాలి, అన్నం వండేవాళ్ళు వండాలి, సాపలు వేసేవాళ్ళు సాపలు వేయాలి, ఎంతో పరిచర్య ఉంది. అట్లాగా ప్రత్యేకింపబడాలి అపోస్తులునిగా, దేవుని సేవ చేయుటకు అలాగ పిలువబడ్డాడు. మూడవదిగా చూస్తే సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడు. ఇది దేవుని సంకల్పము. మొదటి 2 దేవుని మన పట్ల కలిగిన ఉద్దేశము, పౌలు గారి జీవితంలో దాసులు అవ్వడము, అపోస్తులుగా మారడము, సువార్తీకరణ దేవుని సంకల్పమై ఉన్నది. అంటే ఆ 2 ఇంటర్నల్గా పౌలను బాగు చేసేదానికి, మూడోది దేవునికి కావాల్సింది ఇతరులకు ఇచ్చేదానికి. మరి యేసేపు జీవితంలో కూడా మరి వాటన్నిటిలో నుంచి ఆయన కుటుంబాలకు కావాల్సిన పోషణ దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా మరి ఎక్స్టర్నల్గా ఆ దేశాలన్నింటినీ దేవుడు ఆయన ద్వారా పోషించాడు. పిలుపు మన జీవితంలో ఉంటే, దేవుడు నన్ను పిలిచాడు అని మనం నమ్మితే, దేవుడు నన్ను పిలిచాడు అని మనం ఎదురు చూస్తే, మన జీవితాల్లో కూడా ఆయన వ్యక్తిగతంగా మన జీవితాల్లోనికి వచ్చి మనల్ని మార్చే దేవుడై ఉన్నాడు. మరి బాహ్యంగా మనల్ని ఆశీర్వదించి ఆయన మహిమకరంగా, ఆయనకు ఘనత కలుగులాగున ఆయన పనిలో మనల్ని వాడుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సో మనం ఇష్టపడితే ఆయన పిలుపుకు మనం లోబడితే ఇవన్నీ మన జీవితాల్లో ఆయన జరిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరుగా ఒక చిన్న మరి ఒక దైవజనం ద్వారా చెప్పబడింది. ఇది నిజము కాదు కానీ ఊహ.
ఇలాగ అయి ఉండొచ్చు అన్నది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదండి, మరి క్రిస్మస్ జరిగింది, గుడ్ ఫ్రైడే జరిగింది, ఈస్టర్ జరిగింది. ఈ ప్రపంచంలోనే గొప్ప కార్యాలు ఇవి. సృష్టికర్తే మన కోసం దిగొచ్చాడు. 33 ఏళ్ళు ఈ భూమి మీద ఉన్నాడు. మనం ఎలాగ ఉండాలో, ఏం చేయాలో అన్నీ మనకు నేర్పించాడు. 3 రోజులు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానపు శక్తితో ఆయన లేచాడు, శక్తి కలిగిన వానిగా పరలోకానికి వెళ్ళాడనమాట. ఆయన పరలోకానికి వెళ్ళంగానే అక్కడ దేవదూతలు అందరూ కలిపి ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారంట. ప్రభువా, నువ్వు ఎంత గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు మానవుల పట్ల, ఎంత గొప్పగా వాళ్ళని నువ్వు ఆశీర్వదించావు. మమ్మల్ని పంపిస్తే మేము పోయి మార్చమా? మమ్మల్ని పంపిస్తే పాపాన్ని తీసేయమా? మరి నువ్వే వెళ్ళావు, వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చానన్నావు, అది నేను కాపాడుకోవాలన్నావు, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలన్నావు, నువ్వే వెళ్ళావు, నువ్వే 33 సంవత్సరాలు బతికావు, మరి వాళ్ళ పాపాల కోసం నువ్వు మరణించావు, మళ్ళా పునరుద్ధానుడివై తిరిగి లేచావు, నీ శక్తిని చూపించావు, మళ్ళా ఇక్కడికి వచ్చావు, మరి అంతేనా? మరి ఇంత చేసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చేసావు ప్రభు? అక్కడే ఉండాలి కదా అంటే దేవుడు బహుశా ఎట్లా అనుకో ఉండవచ్చు, నేను మాదిరిగా ఏం చేయాలో, ఏం చూపించాలో అన్నీ చూపించాను. అయితే నేను నా బిడ్డల్ని పిలుచుకున్నాను. నేను వచ్చేయచ్చు, నా బిడ్డలు నా కోసం కింద ఉన్నారు, నా పిలుపు వాళ్ళకి తెలుసు, వాళ్ళు కొనసాగిస్తారు, వాళ్ళు నా పిలుపుని, నా కార్యాలని ప్రచురణ చేస్తారు, వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మారడాన్ని బట్టి నన్ను ఘనపరుస్తారు అని ఆయన చెప్పుండొచ్చు. నిజమే కదా, ఒక్క వ్యక్తి, ఒక్క యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయారు. మరి ఈరోజు ప్రపంచం అంతా ఆయన గురించి తెలియడం జరుగుతుంది. ఎవరి ద్వారా? ఆయన పిలుపు పొందుకున్న ఆయన శిష్యుల ద్వారా, 12 మందే. మరి అదే పిలుపు, అదే ఆహ్వానము మన జీవితాల్లో ఉంది. అదే దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నేను పిలిచిన పిలుపు గుర్తుందా? శక్తిమంతమైన దేవుడినై ఉన్నాను, అధికారము కలిగిన దేవుడినై ఉన్నాను, సమస్తాన్ని ఏదన్నా నీ కోసం చేయగలిగిన దేవుడినై ఉన్నాను, నిన్ను ఆశీర్వదించే దేవుడినై ఉన్నాను, నీకేమి కావాలో చేసే దేవుడినై ఉన్నాను. మరి నా పిలుపు నీకు గుర్తుందా అని దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. పిల్లారా, గుర్తు చేసుకుందాం మన జీవితాల్లో దేవుడు మన జీవితంలోకి వచ్చిన ఆ తొలి దినాన్ని, ఆ తొలి ప్రేమను గుర్తు చేసుకుందాం. మరి ఆయన పిలిచిన పిలుపును గుర్తు చేసుకుందాం. ఒకవేళ ఆ పిలుపును మనం మర్చినట్లయి ఉంటే, అశ్రద్ధగా పక్కన పెట్టిన వారమై ఉంటే, మరలా దేవుని ఫేవర్ నీ కోసం నా కోసం ఉంది. దేవుని ప్రేమ, దేవుని సంకల్పము నిన్ను నన్ను వెంటాడుతుంది. ప్రియురాలా, ఆయన పిలుపును గుర్తు చేసుకుందాం, లోబడదాం, మనం ఆశీర్వదించబడదాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవిద్దాం. దేవుడి మాటల్ని దీవించునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.